హాయ్ అండి అందరికీ. మన అమ్మమ్మలు, నాయనమ్మల కాలంలో నెయ్యి ఎలా తయారు చేసేవాళ్ళో మనం కూడా అదే ప్రాసెస్‌లో చేద్దామా? ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి మీగడ వేసుకోవాలి. ఈ మీగడ మునిగేంత వరకి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ చేసే కవ్వం ఉంటది కదా! ఆ కవ్వం పెట్టి ఈ మీగడనంతా చిలకాలి ఒక 20 నిమిషాలు. ఇప్పుడంటే చిన్న చిన్న కవ్వాలున్నాయి కానీ ఇదివరకు రోజుల్లో అయితే ఒక పెద్ద గుంజకి కవ్వం కట్టేసి కింద ఒక కుండ పెట్టి కుండలో మజ్జిగ పోసి ఈ విధంగా చిలికేవాళ్ళు. 20 నిమిషాలు బాగా చిలికిన తర్వాత వెన్నపూస అనేది మనకి ఈ విధంగా పైకొచ్చేసిద్ది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాము. మిక్సీలో వేయడం వల్ల మనకి నెయ్యిలో ఉన్న పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి ఇలాగ ఓల్డ్ ప్రాసెస్‌లోనే చేసుకుంటే పోషకాలు ఉంటాయి. అలాగే మనకి పూస పూసలా గూడా వచ్చేసిద్ది నెయ్యి. వెన్నపూసను ఒకసారి ఈ విధంగా నీళ్ళలో కడిగేసుకొని మళ్ళీ ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని సిమ్‌లో ఒక 20 నిమిషాలు కాగబెట్టుకుంటే మనకి స్వచ్ఛమైన, కమ్మనైన మంచి వాసనతో నెయ్యొస్తది. ఇది ఇలా ఆరిపోయిన తర్వాత మనకి పూస పూసలాగా వచ్చిద్ది.